ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. రెండో రోజు కాకాణి గోవర్ధన్ రెడ్డిని ప్రశ్నిస్తున్న పోలీసులు. తహసీల్దార్ కార్యాలయంలో రికార్డుల తారుమారుపై ఆరా. కాకినాడ జిల్లాలో కారు ఢీకొట్టడంతో ఆటో బోల్తా. స్వల్ప గాయాలతో బయటపడ్డ విద్యార్థులు. బీహార్ ఓటర్ల జాబితా సవరణపై పార్లమెంటులో ఆగని రగడ. విపక్షాల ఆందోళనతో లోక్సభ మరోసారి వాయిదా. భారత భూభాగాన్ని చైనా ఆక్రమించిందని ఎలా తెలుసు? ఆధారాలు ఉన్నాయా అంటూ రాహుల్ను ప్రశ్నించిన సుప్రీంకోర్టు. జమ్మూ కశ్మీర్లో 4వ రోజు కొనసాగుతున్న ముష్కర వేట. పేలుళ్లు, కాల్పుల మోతలతో దద్దరిల్లుతున్న కుల్గాం. కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డిపై వైసీపీ నేత మాజీ మంత్రి ప్రసన్నకుమార్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యల కేసులో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పోలీసుల విచారణకు హాజరయ్యారు. అనిల్ను నెల్లూరు రూరల్ డీఎస్పీ కార్యాలయంలో కోవూరు పోలీసులు ప్రశ్నిస్తున్నారు. విచారణకు రావాలని అనిల్ కుమార్ యాదవ్కు ఇటీవల పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఈ కేసులో ఇప్పటికే ప్రసన్నకుమార్ రెడ్డితో పాటు మరో ముగ్గురిని కోవూరు పోలీసులు విచారించారు. మాజీ మంత్రి వైసీపీ నేత కాకాణి గోవర్ధన్ రెడ్డిని పోలీసులు రెండో రోజు విచారిస్తున్నారు. వెంకటాచలం తహసీల్దార్ కార్యాలయంలో రికార్డుల తారుమారు కేసులో 2 రోజుల కస్టడీకి తీసుకున్న పోలీసులు నెల్లూరు పోలీసు శిక్షణ కేంద్రంలో కాకాణిని ప్రశ్నిస్తున్నారు. నిన్న కాకాణిని పోలీసు అధికారులు 26 ప్రశ్నలు అడిగినట్లు తెలిసింది. డిజిటల్ సంతకాన్ని ఎలా ఫోర్జరీ చేశారు, ఎవరెవరున్నారని అడిగినట్లు సమాచారం. విచారణకు మాజీ మంత్రి కాకాణి ఏమాత్రం సహకరించలేదని తెలిసింది. ఒక్క ప్రశ్నకి జవాబు ఇవ్వలేదని సమాచారం. తెలియదు, గుర్తులేదు, సంబంధం లేదు అంటూ కాకాణి సమాధానాలు చెప్పినట్లు తెలిసింది. ప్రభుత్వ భూముల రికార్డుల తారుమారు కేసులో A14గా కాకాణి ఉన్నారు. కాకినాడ జిల్లా సామర్లకోటలో జరిగిన తల్లి 2 కుమార్తెల దారుణ హత్య కేసులో నిందితుడిని పోలీసులు పట్టుకున్నట్లు తెలుస్తోంది. సామర్లకోటలోని దళితపేటకు చెందిన లారీ డ్రైవర్ డేల్ సురేష్ ఈ హత్యలకు పాల్పడినట్లు సమాచారం. సామర్లకోట సీతారామ కాలనీలో శనివారం అర్ధరాత్రి ములపర్తి మాధురి, ఆమె కుమార్తెలు పుష్పకుమారి అలియాస్ నిస్సి, ప్రైజీ జెస్సీ దారుణ హత్యకు గురయ్యారు. ఇంట్లోని ఓ గదిలో 3 మృతదేహాలు రక్తపు మడుగులో పడి ఉన్నాయి. బలమైన ఆయుధంతో తలలపై మోదీ హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. మాధురి భర్త ధనుప్రసాద్ ప్రైవేటు రోడ్డు నిర్మాణ సంస్థలో డ్రైవర్గా పనిచేస్తున్నారు. శనివారం రాత్రి విధులకు వెళ్లి ఆదివారం ఉదయం ఇంటికి వచ్చారు. గేటు లోపల తాళం వేసి ఉండటం, ఎంత పిలిచినా స్పందన లేకపోవడంతో ప్రహరీ దూకి లోపలికి వెళ్లారు. తలుపులు కొట్టినా తీయకపోవడంతో పగలుగొట్టి చూడగా భార్య, 2 కుమార్తెలు విగత జీవులుగా పడి ఉండటాన్ని గుర్తించారు. సామర్లకోట పోలీసులకు సమాచారం ఇవ్వడంతో డీఎస్పీ శ్రీహరిరాజు, సీఐ కృష్ణ భగవాన్, కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. భర్త ప్రసాద్ను పోలీస్ స్టేషన్కు తరలించారు. దర్యాప్తు బృందాలు ఘటన ప్రాంతంలో ఆధారాలు సేకరించాయి. మాధురి ఫోన్ ఇంట్లో కనిపించకపోవడంతో పోలీసులు ఆ దిశలో విచారణ జరిపి నిందితుడిని పట్టుకున్నట్లు తెలిసింది. హైకోర్టు అదనపు జడ్జిగా జస్టిస్ తుహిన్ కుమార్ గేదెల ప్రమాణ స్వీకారం చేశారు. తుహిన్ కుమార్తో హైకోర్టు సీజే జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ప్రమాణం చేయించారు. దీంతో హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 30కి చేరింది. తుహిన్ కుమార్ ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం మండలం కత్తులకవటి గ్రామానికి చెందినవారు. తల్లిదండ్రులు సరోజినీ నాయుడు, కృష్ణమూర్తి నాయుడు. తుహిన్ కుమార్ విశాఖపట్నంలో పాఠశాల విద్య, కృష్ణ కళాశాలలో ఇంటర్ చదివారు. లాసెట్లో రాష్ట్ర స్థాయిలో 2వ ర్యాంకు పొందిన తుహిన్ కుమార్ విశాఖ ఎన్బీఎం న్యాయ కళాశాల నుంచి 5 ఏళ్ల ఎల్ఎల్బీ డిగ్రీ అందుకున్నారు. 1994 మార్చి 9న బార్ కౌన్సిల్లో న్యాయవాదిగా పేరు నమోదు చేసుకున్నారు. 2000-2004 మధ్య హైకోర్టులో సహాయ ప్రభుత్వ న్యాయవాదిగా పనిచేశారు. 2010-14 మధ్య గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ తరఫున హైకోర్టులో స్టాండింగ్ కౌన్సిల్గా పనిచేశారు. 2016-17లో హైకోర్టు న్యాయవాదుల సంఘం ప్రధాన కార్యదర్శిగా సేవలందించారు. ప్రస్తుతం సెంట్రల్ గవర్నమెంట్ స్టాండింగ్ కౌన్సిల్గా పనిచేస్తున్నారు. అన్ని విభాగాలకు సంబంధించిన కేసులు వాదించిన అపార అనుభవం జస్టిస్ తుహిన్ కుమార్కి ఉంది. నెల్లూరు జిల్లా వరికుంటపాడు పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరైన తెలుగుదేశం నాయకుడు షేక్ పీరయ్య గుండెపోటుతో కుప్పకూలిపోయారు. పోలీసుల వేధింపులే పీరయ్య గుండెపోటుకు కారణమని బంధువులు ఆరోపించారు.
మైనింగ్ వద్దు గ్రామమే ముద్దు అని వరికుంటపాడు గ్రామస్తులు చేస్తున్న నిరసన కార్యక్రమంలో పీరయ్య ఇటీవల పాల్గొన్నారు. విచారణకు రావాలని 3 రోజులుగా పోలీసులు వేధిస్తున్నట్లు కుటుంబ సభ్యులు ఆరోపించారు. తెల్లవారుజామున కానిస్టేబుళ్లు వచ్చి విచారణ పేరుతో తీసుకొచ్చినట్లు వివరించారు. బహిరంగ విచారణ జరపాలని పోలీస్ స్టేషన్లో పీరయ్య కోరినట్లు తెలిపారు. అందుకు వీల్లేదన్న పోలీసులు స్టేషన్కు తీసుకుపోయారు. విచారణ జరుగుతుండగా షేక్ పీరయ్యకు ఒక్కసారిగా గుండెపోటు రావడంతో స్టేషన్ ముందు బల్ల మీద పడిపోయారు. పీరయ్యను పోలీసులు ప్రకాశం పామూరు ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం విజయవాడకు తీసుకెళ్లారు. దారి తప్పి పొలాల్లోకి ప్రవేశించి పంటల్ని నాశనం చేస్తున్న అడవి ఏనుగుల్ని నిరోధించే లక్ష్యంతో తీసుకొచ్చిన కుంకి ఏనుగులు సత్ఫలితాలనిస్తున్నాయి. కర్ణాటక నుంచి తీసుకొచ్చి పలమనేరు సమీపంలో ఏర్పాటు చేసిన ఎలిఫెంట్ పార్క్లో ఉన్న 4 కుంకి ఏనుగులతో చేపట్టిన తొలి ఆపరేషన్ విజయవంతమైంది. పలమనేరు నియోజకవర్గం టేకులమంద అటవీ ప్రాంతం నుంచి పొలాల్లోకి ప్రవేశిస్తున్న అడవి ఏనుగుల్ని నిరోధించేందుకు కర్ణాటక నుంచి తెచ్చిన కృష్ణ, జయన్, వినాయక్ అనే కుంకి ఏనుగుల్ని వినియోగించారు. పొలాల్లోకి చొరబడేందుకు యత్నించిన ఏనుగుల గుంపును కుంకి ఏనుగులు నియంత్రించి అటవీ ప్రాంతంలోకి వెళ్లిపోయేలా చేశాయి. కుంకి ఏనుగుల ఆపరేషన్ విజయవంతం అవడంపై అటవీ ప్రాంత పరిసర గ్రామాల ప్రజల్లో ఆనందం వ్యక్తమవుతోంది. కాకినాడ జిల్లా తుని మండలం హంసవరంలో విద్యార్థులతో వెళ్తున్న ఆటో ప్రమాదానికి గురైంది. ఇందులో ప్రయాణిస్తున్న హంసవరం మోడల్ స్కూల్ విద్యార్థులు 7 గాయపడ్డారు. కారు ఢీకొని ఆటో పొలాల్లోకి బోల్తా కొట్టింది. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు విద్యార్థుల్ని తుని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్తో పాటు మరో మహిళకు గాయాలయ్యాయి. అనంతపురం జిల్లా వెడపనకల్లు మండలం గడేకల్లులో జాతీయ రహదారిపై 2 లారీలు ఢీకొని ఒకరు మృతి చెందారు. మరో 2కి గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో లారీల ముందు భాగం నుజ్జునుజ్జైంది. ఐరన్ లారీలు ఇరుక్కున్న డ్రైవర్ను అతి కష్టం మీద స్థానికులు బయటకు తీసి ఆసుపత్రికి తరలించగా అక్కడ మృతి చెందారు. నిద్రమత్తు అతివేగమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. విషయం తెలుసుకున్న వెడపనకల్లు పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ సంస్థ నిర్వాహకురాలు ఐవీఎఫ్ చికిత్సకు వచ్చిన వారిని సరోగసీ పేరిట మోసం చేసి డబ్బులు తీసుకున్నారని ఫిర్యాదులందాయి. ఈ మేరకు గోపాలపురం పోలీసులు మరో 4 ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. అందించిన మెడికల్ రిపోర్టులు తీసుకొచ్చి బాధితులు ఫిర్యాదు చేస్తున్నారు. ఫెర్టిలిటీ నిర్వాహకురాలు నమ్రత తమ నుంచి 44 లక్షలు కాజేసినట్టు నల్గొండకు చెందిన దంపతుల ఫిర్యాదు మేరకు నమ్రత, సదానందం, చెన్నారావు, అర్చన, సురేఖపై కేసు నమోదైంది. హైదరాబాద్కు చెందిన బాధితురాలి ఫిర్యాదు మేరకు మరో కేసు నమోదైంది. సరోగసీ చేస్తామని బాధితురాలికి నమ్రత హార్మోన్ ఇంజెక్షన్లు ఇచ్చినట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. కొన్ని రోజుల తర్వాత వారిని విశాఖ పిలిచి స్పర్మ్ తీసుకుని పంపించారని, ఈ వ్యవహారంలో సరోగసీ పేరుతో 18 లక్షలు కాజేసినట్టు బాధితులు తెలిపారు. ఎన్ఆర్ఐలను కూడా నమ్రత గ్యాంగ్ మోసం చేసినట్లు ఫిర్యాదు అందింది. 25 లక్షలు కాజేసినట్టు బాధితులు తెలిపారు. హైదరాబాద్కు చెందిన బాధితుల నుంచి 50 లక్షలు కాజేశారు. దీంతో నమ్రత గ్యాంగ్పై పోలీసులు కేసు నమోదు చేశారు. జమ్మూ కశ్మీర్ కుల్గాం జిల్లాలో 4వ రోజు ముష్కర వేట కొనసాగుతోంది. దేవసర్ కుల్గాంలో 3 రోజులుగా ఉగ్రవాదుల కోసం భద్రతా బలగాలు వేట కొనసాగిస్తున్నాయి. తీవ్రవాదుల కదలికల్ని గమనించిన సైన్యం 3 రోజులుగా అఖల్ అటవీ ప్రాంతాన్ని అష్టదిగ్బంధనం చేసింది. 4వ రోజున ఇవాళ మళ్లీ వేట కొనసాగిస్తోంది. పేలుళ్లు, కాల్పుల మోతతో దేవసర్ కుల్గాం పరిసర ప్రాంతాలు దద్దరిల్లుతున్నాయి. ఎలైట్ పారా ఫోర్సెస్ గగనతల నిఘా సాయంతో ఈ ఆపరేషన్ కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు. హెలికాప్టర్తో గమనిస్తూ బలగాలు ముందుకు సాగుతున్నాయి. 4 రోజులుగా జరుగుతున్న ఈ పోరాటంలో ఒక జవాన్ గాయపడినట్లు అధికారులు చెప్పారు. आगे रखो बाजी आगे
ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ వద్ద సినీ కార్మికులు పెద్ద సంఖ్యలో ఆందోళన చేపట్టారు. మరోవైపు ఫిల్మ్ ఛాంబర్లో నిర్మాతలు అత్యవసరంగా సమావేశమయ్యారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, సినిమా కార్మిక సంఘాల నాయకుల డిమాండ్ ఏంటి? గొడవ సద్దుమణిగిందా? తెలుగు సినీ పరిశ్రమలో కార్మిక వేతనాల పెంపు అంశం అనేది తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఇటు ఫిలిం ఫెడరేషన్ నాయకులకు అటు నిర్మాతలకు మధ్య కొంత గందరగోళ పరిస్థితి నెలకొంది. నిన్న గత 2 వారాల నుంచి కూడా 30% వేతనాలు పెంచాలని ఫెడరేషన్ నాయకులు డిమాండ్ చేస్తూ నిర్మాతలకు అల్టిమేటం జారీ చేశారు. ఎవరైతే 30% వేతనాలు పెంచుతూ అంగీకార పత్రం ఫెడరేషన్ కు ఇస్తేనే కార్మికులంతా వాళ్ళ షూటింగ్ లకు హాజరవుతారు తప్ప అప్పటి వరకు హాజరయ్యేది లేదని చెప్పేసి స్పష్టం చేయడం జరిగింది. అయితే ఈ క్రమంలోనే అత్యవసరంగా సమావేశమైనటువంటి ఫిలిం ఛాంబర్ కూడా ఒక అధికారికంగా ప్రకటన విడుదల చేస్తూ ఫెడరేషన్ నాయకులకు సంబంధించి వాళ్ళు చేస్తున్నటువంటి డిమాండ్లకు ఎవరు లొంగవద్దు, ఫిలిం ఛాంబర్ కి సంబంధించినటువంటి మార్గదర్శకాలకు అనుగుణంగానే వ్యవహరించాలి. ఇప్పటికే కార్మికులకు సంబంధించి అర్హత ఉన్న వాళ్ళకు లేని వాళ్ళకు కూడా కనీస వేతనాల కంటే ఎక్కువగానే ఇస్తున్నాము, లేబర్ యాక్ట్ ప్రకారం ఎక్కువగానే చెల్లిస్తున్నాము అని చెప్పేసి కూడా ఫిలిం ఛాంబర్ ప్రకటించింది. ఈ క్రమంలోనే ఫెడరేషన్ కూడా మరొకసారి స్పందిస్తూ నిర్మాతలకు సంబంధించి మరొకసారి సూచన చేయడం జరిగింది. ఈ సినిమా షూటింగ్ కావచ్చు, వెబ్ సిరీస్ కావచ్చు, ఎవరైనా కూడా షూటింగ్ హాజరయ్యే ప్రసక్తి లేదని చెప్పేసి కూడా తేల్చి చెప్పారు. ఈ క్రమంలోనే అన్నపూర్ణ ఏడుకరాల స్టూడియోలో పవన్ కళ్యాణ్ నటిస్తున్నటువంటి ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూటింగ్ కూడా అడ్డుకోవడం జరిగింది. సినీ కార్మికులకు సంబంధించి లోకల్ వాళ్ళతో కాకుండా ముంబై నుంచి కొంతమంది డాన్సర్లను తెప్పించి సినిమా షూటింగ్ చేస్తున్నారు, తమ కార్మికుల పొట్ట కొడుతున్నారని కొంతమంది ఫెడరేషన్ నాయకులు అన్నపూర్ణ స్టూడియో వద్ద డాన్సర్లను అడ్డుకొని ఆందోళనకు దిగారు. ఈ క్రమంలోనే జోక్యం చేసుకున్నటువంటి మైత్రి మూవీ నిర్మాతలు ఒకరైనటువంటి చెర్రీ కార్మిక నాయకులతో మాట్లాడే ప్రయత్నం చేయగా కాసేపు వారి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. మరోవైపు ఫెడరేషన్ నాయకుల తీరు డిమాండ్ల మీద అత్యవసరంగా ఫిలిం ఛాంబర్ లో నిర్మాతలంతా కూడా సమావేశమయ్యారు. అగ్ర నిర్మాతలైనటువంటి దిల్ రాజు, అల్లు అరవింద్ కావచ్చు, మైత్రి, రవి, అలా చాలా మంది, సురేష్ బాబు, వీళ్ళంతా అగ్ర నిర్మాతలు దాదాపు 20 నుంచి 25 మంది అగ్ర నిర్మాతలు అంతా కూడా ఛాంబర్ కి చేరుకుని కార్మికులు డిమాండ్ చేసినటువంటి 30% వేతనాల మీద చర్చ కొనసాగిస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఈ ఫెడరేషన్ కూడా కార్మిక శాఖకు కూడా ఈ సంబంధించినటువంటి వేతనాల పెంపు అంశం దృష్టికి తీసుకెళ్లారు. నిర్మాతలు కూడా తమ ఎంత పెంచాము, గతంలో ఎంత పెంచాము, ఇప్పుడు ఎంత ఇస్తున్నాం అనే విషయాలను కూడా కార్మిక శాఖకు సూచించడం జరిగింది. ఈ క్రమంలోనే ఇరు వర్గాలకు సంబంధించి కూడా సాయంత్రం మరోసారి కార్మిక శాఖకు సంప్రదించి ఒక తుది నిర్ణయాన్ని తీసుకునే అవకాశం ఉంది. అయితే ఫెడరేషన్ సంబంధించి డిమాండ్ చేస్తున్నటువంటి 30% వేతనాల పెంపు అనేది నిర్మాతలు అంగీకరిస్తారా లేదా అనేది చూడాలి. మరి కొంతమంది అయితే 30%కి అంగీకరిస్తూ ఒక 7 నిర్మాణ సంస్థలు ఫెడరేషన్ కు లేఖలు రాశాయని కూడా ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ స్పష్టం చేయడం జరిగింది. ఆ మేరకే ఆ 7 సినిమా షూటింగ్లకు సంబంధించి కార్మికులు హాజరై పనిచేస్తున్నట్లుగా కూడా వెల్లడించారు. ఈ క్రమంలోనే ఈ రోజు ఉదయం నుంచి కూడా చిత్ర పరిశ్రమకు సంబంధించి కొంత గందరగోళ పరిస్థితి అయితే నెలకొంది. అటు ఫెడరేషన్ కార్యాలయం వద్ద, ఇటు ఫిలిం ఛాంబర్ వద్ద సమావేశాలు కొనసాగిస్తుండగా ఆ కార్మిక సంఘాలకు సంబంధించి నాయకులతో పాటు కార్మికులంతా పెద్ద ఎత్తున ఫెడరేషన్ కార్యాలయం చేరుకొని నిరసన వ్యక్తం చేశారు. 30% వేతనాలు పెంచే నిర్మాతలకే తాము షూటింగ్లకు హాజరవుతామని చెప్పేసి తేల్చి చెప్పడం జరిగింది. ధన్యవాదాలు సతీష్. గిరిజనుల హక్కుల సాధనే లక్ష్యంగా అలుపెరుగని కృషి చేసిన మాజీ ముఖ్యమంత్రి జేఎంఎం వ్యవస్థాపకులు శిబు సోరెన్ అనారోగ్యంతో కన్నుమూశారు. ప్రత్యేక జార్ఖండ్ రాష్ట్రం ఏర్పాటు కోసమే జేఎంఎంను స్థాపించి రాష్ట్రం ఏర్పడిన తర్వాత 3 సార్లు సీఎంగా పనిచేశారు. పార్లమెంటు ఉభయ సభల సభ్యుడిగా, కేంద్ర మంత్రిగాను దేశానికి విశేష సేవలందించారు. జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి శిబు సోరెన్ ఇక లేరు. జార్ఖండ్ ప్రత్యేక రాష్ట్రం కోసం అలుపెరుగని పోరాటం చేసిన 81 ఏళ్ల శిబు సోరెన్ ఢిల్లీలోని గంగారాం ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. దీర్ఘకాలంగా ఆయన మూత్రపిండాల సమస్యతో బాధపడుతున్నారు. నెల రోజులుగా ఢిల్లీలోని గంగారాం ఆసుపత్రిలో శిబు సోరెన్ చికిత్స తీసుకుంటున్నారు. కొన్ని రోజులుగా ఆయన పరిస్థితి విషమించింది. ప్రత్యేక రాష్ట్రం కోసం జార్ఖండ్ ముక్తి మోర్చా నెలకొల్పిన శిబు సోరెన్ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. 2004 నుంచి 2006 వరకు కేంద్ర మంత్రిగాను సేవలందించారు. శిబు సోరెన్ 40 ఏళ్ల రాజకీయ జీవితంలో లోక్సభకు 8 సార్లు ఎంపికయ్యారు. 2 సార్లు రాజ్యసభ సభ్యుడిగా ఎంపికయ్యారు. ప్రస్తుతం ఆయన రాజ్యసభ సభ్యుడిగానే ఉన్నారు.
1944 జనవరి 11న అప్పటి బీహార్ రాష్ట్రం రామ్గఢ్ జిల్లాలో శిబు సోరెన్ జన్మించారు. ఆయన సంతాల్ గిరిజన తెగకు చెందినవారు. శిబు సోరెన్కు 15 ఏళ్ల వయసు ఉండగా ఆయన తండ్రి హత్యకు గురయ్యారు. సామాజిక ఆర్థిక సమస్యలతో బాధపడిన ఆయన గిరిజనుల హక్కుల కోసం పోరాడారు. ఆయన్ను అభిమానులు దిశోమ్ గురు అని పిలుస్తారు, అంటే లీడర్ ఆఫ్ ద ల్యాండ్ అని అర్థం. ప్రస్తుత జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ శిబు సోరెన్ కుమారుడే. తన తండ్రి మృతిని సీఎం హేమంత్ సోరెన్ ఎక్స్ వేదికగా ప్రకటించారు. ఈ రోజు తాను అన్నీ కోల్పోయానంటూ ఆవేదన వ్యక్తం చేశారు. శిబు సోరెన్ మృతికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు సంతాపం ప్రకటించారు. నైరుతి రుతుపవనాలు చురుగ్గా మారడంతో ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. భారీ వర్షాలకు గంగా, యమున, సరయూ నదులు ప్రమాద స్థాయిని మించి ప్రవహిస్తున్నాయి. ప్రయాగ్రాజ్, వారణాసి, అయోధ్యలో లోతట్టు ప్రాంతాల్లోకి నీరు చేరి ప్రజలు నరకం చూస్తున్నారు. ఉత్తరాఖండ్లోనూ వర్షాలు దంచికొడుతున్నాయి. అనేక లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. నైరుతి రుతుపవనాలు చురుగ్గా మారడంతో ఉత్తరప్రదేశ్ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. మీర్జాపూర్, కాన్పూర్, లఖ్నవూ, ప్రయాగ్రాజ్, వారణాసి, హమీర్పూర్లలో వర్షాలకు రహదారులో లోతట్టు ప్రాంతాల్లోకి నీరు చేరింది. భారీ వర్షాలు, వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో లఖ్నవూలో పాఠశాలల్లో 1 నుంచి 12వ తరగతి వరకు అధికారులు ఇవాళ సెలవు ప్రకటించారు. కాన్పూర్లో రోడ్లపైకి నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భారీ వర్షాలకు వచ్చి చేరుతున్న వరద నీరుతో అనేక నదులు ఉగ్రరూపం దాల్చాయి. గంగా, యమున, సరయూ నదులు ప్రమాద స్థాయిని దాటి ప్రవహిస్తున్నాయి. అధికారులు ప్రజల్ని అప్రమత్తం చేశారు. నదుల్లో నీటి మట్టం భారీగా పెరగడంతో తీర ప్రాంతాల్లోని అనేక గ్రామాల్లోకి వరద నీరు చేరింది. ప్రయాగ్రాజ్లో సరయూ నది ప్రమాద స్థాయిని దాటి ప్రవహిస్తుండగా లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లు నీట మునిగి ప్రజలు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. నీటి మట్టం రోజురోజుకు మరింత పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నీటిలోనే జీవనం సాగిస్తున్నారు. సరయూ నది వరద ఉధృతికి అయోధ్య జిల్లాలో జల్వాన్పుర ప్రాంతంలో ఇళ్లను నీరు చుట్టుముట్టింది. ఇక వారణాసిలో గంగమ్మ మహోగ్ర రూపం దాల్చింది. పెరుగుతున్న నీటి మట్టం తీర ప్రాంతాల ప్రజల్ని కలవరానికి గురిచేస్తోంది. 3 రోజులుగా వారణాసిలోని లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లన్నీ నీటిలోనే నానుతున్నాయి. వారణాసిలో ఘాట్లన్నీ నీట మునిగాయి. వరుణా నది కూడా ఉప్పొంగడంతో తీరంలోని నివాస ప్రాంతాల్లోకి నీరు చేరింది. నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఉత్తరాఖండ్లోనూ జోరుగా వర్షాలు పడుతున్నాయి. డెహ్రాడూన్లో రాత్రి నుంచి భారీ వర్షం కురుస్తూనే ఉంది. రహదారులు జలమయమయ్యాయి. డెహ్రాడూన్ సమీపంలో తమ్సా నదిలోకి భారీగా వరద నీరు చేరుతోంది. తపకేశ్వర్ మహాదేవ్ ఆలయం వద్ద తమ్సా నది మహోగ్రంగా ప్రవహిస్తోంది. బుధవారం వరకు ఉత్తరప్రదేశ్లోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఉత్తరాఖండ్లో అనేక జిల్లాలకు నేడు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.